हरिः ओम्। शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ప్రపంచ అన్ని దేశముల అన్ని మతాల వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జాతి మత వర్ణ భేదములు లేకుండా అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే రోజు. ఈ రోజు ఆనందముగా ఉంటే సంవత్సరం అంతా ఆనందముగా గడుపుతామని ఒక విశ్వాసము. కావున ఈ రోజు ఆనందముగా గడుపుదాము. ఈ సంవత్సరము 1/1/2012తో మొదలవుతున్నది. సంఖ్యాశాస్త్ర ప్రకారము 1+1+2+1+2 7. ఈ 7కి అధిపతి కేతుగ్రహము సంబంధమైన సంఖ్య అవుతున్నది. ఈ సంఖ్య కలయిక 1 రవి ప్లస్ 2 చంద్ర ప్లస్ 1 రవి ప్లస్ 2 చంద్ర కలిసి 7. రవి చంద్ర కలయికతో 7 ఏర్పడుతున్నది. శాస్త్ర ప్రకారము ఈ రవి చంద్రులకి గ్రహ కారకులు కేతు గ్రహం అవుతున్నది. కావున 7వ సంఖ్య వలన 1వ సంఖ్య జాతకులు మరియు 2వ సంఖ్య జాతకులు మానసిక ఒత్తిడి మీద ప్రభావం చూపుతుంది. మీ మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం ఉన్నాయి. కానీ సంఖ్యాశాస్త్ర ప్రకారము మాత్రము 1, 2 సంఖ్యలు 7వ సంఖ్యకు మిత్ర సంఖ్యలే అవుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం మీద ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ప్రజలలో పాలకుల్లో భక్తి ధార్మిక గుణము పెరుగుతుంది. జ్ఞానులకు మంచి గుర్తింపు వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రాజకీయముగా చాలా ఆసక్తి పెరుగుతుంది. ప్రజల్లో మోక్ష సాధన పెరుగుతుంది. యోగాభ్యాసము, ధ్యానము, యోగాలు, మంత్ర తంత్ర సాధనలు, ప్రజల్లో మైత్రి బాగుగా పెరుగుతుంది. కానీ కేతు రాశి చక్రం ప్రకారము నీతిలో ఉన్నాడు. కావున ప్రజల్లో నీచ సంపాదన ప్రేరణ వస్తుంది. సులభ సంపాదనకు ప్రయత్నాలు చేస్తారు. మొదట 1వ సంఖ్య వారు. ఇది సూర్యునికి చెందిన సంఖ్య అవుతుంది. హోందాతనము, ఆధిక్యము, పెత్తనము, గుర్తింపు, హోదా, ఔదార్యము, పోషణ, ఆత్మగౌరవము, దృఢ సంకల్పము వీరికి అత్యంత ప్రధానం. ఒక బృందములో పెద్దగా, ఒక సంస్థలో అధికారిగా, పాలకునిగా వీరు రాణిస్తారు. నిర్వహణ సమర్థత, సృజనాత్మక శక్తి ఉంటాయి. వీరికి 1, 4, 5, 7 ఇవి మిత్ర సంఖ్యలు అవుతాయి. 2వ సంఖ్య వారు. ఇది చంద్రుని అంకె. వీరికి ప్రేమ, ఆలోచన పడిమ, జ్ఞాపక శక్తి, ప్రతిస్పందన, ఉద్రేకము, తరచూ మారే తత్వము, తమ చర్యలను సమర్థించుకోవాలనే తపన, మానసిక అశాంతి కనిపిస్తాయి. సంచారశీలము గల వృత్తులు, వ్యాపారము, నటన, కళలు, ప్రజలతో అనుదిన సంబంధాలు గల ఉద్యోగము, వ్యాపార నిత్యావసరాల వాణిజ్యము అనుకూలిస్తాయి. నిర్ణయాల్లో ఊగిసలాట కనిపిస్తుంది. వీరికి 1, 5, 7, 6, 8 ఇవి మిత్ర సంఖ్యలు అవుతాయి. 3వ సంఖ్య. ఇది గురువు అంకె. వివిధ విషయాలు, శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి, ఆత్మవిశ్వాసము, సంగీత సాహిత్యాలపై అభిరుచి, సృజనాత్మక ప్రతిభ, జనాకర్షణ వీరిలో కనిపిస్తాయి. తమ సమర్థత, విజ్ఞాన ప్రతిభలు చూపించగల ఏ వృత్తిలోనైనా రాణిస్తారు. ఇతరులలో ప్రేరణ కలిగిస్తారు. వీరికి 3, 6, 7, 9 మిత్ర సంఖ్యలు అవుతాయి. 4వ అంకె. ఇది రాహుగ్రహ అంకె అవుతున్నది. వీరిలో మంచి ఊహాశక్తి, వ్యూహ కల్పన, యుక్తి, అత్యాశ, ఉన్నత స్థాయికై కృషి, సాంకేతిక నైపుణ్యము, మౌలికత్వము, సాహసము, ఆకస్మిక లాభాలపై ఆశ, స్వార్థ చింతన, విశ్వసనీయత, ఉద్రిక్తత కనిపిస్తాయి. సకాలంలో సమర్థవంతంగా పనులు చేయడము వీరి ప్రత్యేకత. వ్యాపార, రాజకీయాలు, కళలు, సాంకేతిక రంగాలలో రాణిస్తారు. ఆకస్మిక
ధనలాభము, ఫలితాలు, జీవన సరళిని మారుస్తుంటాయి. వీరికి 1, 4, 7, 8 మిత్ర సంఖ్యలు అవుతాయి. ఐదవ సంఖ్య ఇది బుధుని అంకె. ఆలోచన పటిమ, గ్రహణ శక్తి, వాక్చాతుర్యము, యుక్తి, అనుకరణ, విచక్షణ, విక్రయ సమర్థత, మంచి విద్య, వైజ్ఞానిక విషయాల్లో ఆసక్తి, సంచార కుతూహలము, చపలత, అస్థిరత కనిపిస్తాయి. రచన, బోధన, వాదన, ప్రచురణ, సమాచార, వాణిజ్యము, కళారంగాల్లో రాణిస్తారు. భావాలకు రూపకల్పనలో సిద్ధహస్తులు. వీరికి 2, 5, 7 మిత్ర సంఖ్యలు అవుతున్నాయి. 6వ సంఖ్య వారు ఇది శుక్రుని అంకె. వీరిలో సంఘీభావము, స్నేహశీలము, యుక్తాయుక్త విచక్షణ, జనాకర్షణ, భావ ప్రకటనలో నిపుణత, అందమైన కళాత్మకమైన వస్తువుల పట్ల ఆకర్షణ, జనాదరణ పొందడానికి కృషి కనిపిస్తాయి. వివిధ రంగాల్లో రాణిస్తారు. సంగీత, నృత్య, నాటక, చిత్రలేఖన, శిల్ప, నటనాది కళల్లో, వస్త్రాభరణ, సుందర వస్తువుల వ్యాపారాల్లో, క్రీడలు, రాజకీయాల్లో ఎక్కువ రాణిస్తారు. ఒంటరితనము సరిపడదు. వీరికి 1, 3, 6, 9 మిత్ర సంఖ్యలు అవుతున్నాయి. 7వ సంఖ్య వారు ఇది కేతుగ్రహ అంకె. వీరిలో ఊహాశక్తి, కల్పనా చాతుర్యము, విచక్షణ, విమర్శనాత్మక దృక్పథము, కళాభిరుచి, స్వార్థ చింతన, ఉన్నత స్థాయి కోసము తపన, జ్యోతిష్య, మంత్ర, అద్భుత శాస్త్రాలు, కవితలు, కళలు, శిల్పాలు, కృత్రిమ సౌందర్యాలు, ఆధ్యాత్మిక, వైద్య విషయాల్లో ఆసక్తి కనిపిస్తాయి. బంధుమిత్రులు ఉన్న స్వార్థపరతత్వం వల్ల ఒంటరి వారవుతారు. వీరికి 1, 2, 4, 8 మిత్ర సంఖ్యలు అవుతున్నాయి. 8వ సంఖ్య ఇది శనికి సంబంధించిన సంఖ్య. వీరిలో లౌకిక దృక్పథము, ప్రయోజన చింత, ఆత్మాతిశయము, అత్యాశ, కార్యదీక్ష, పట్టుదల, ఉద్రేకము, నిగ్రహము, కటుదనము, నిర్వహణ సమర్థత, స్వశక్తి, ప్రతిభలపై విశేషమైన విశ్వాసము, పెద్ద ఆలోచనలు కనిపిస్తాయి. వ్యవహారాల్లో రాణిస్తారు. వ్యతిరేకతను భరించలేరు. వీరికి 1, 2, 6, 8 మిత్ర సంఖ్యలు అవుతున్నాయి. 9వ అంకె ఇది కుజునికి సంబంధించిన అంకె. మంచి శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు, తెలివి, చొరవ, ప్రేరణ, జనాకర్షణ, ఆత్మవిశ్వాసము, కార్యనిర్వహణ నైపుణ్యము కనిపిస్తాయి. ఇతరులను ప్రభావితం చేస్తారు. వైవిధ్యము, చొరవ, తెగువ, నవ్యత, సత్వర నిర్ణయము, తక్షణ చర్యలు, అవసరమైన రంగాల్లో రాణిస్తారు. వీరికి 2, 3, 6, 7 మిత్ర సంఖ్యలు అవుతున్నాయి. ఈ 9 సంఖ్యలకి 9 ఫలితాలు ఈ సంవత్సరము జరుగుతున్నాయి. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణేషు సద్భవనాస్తు, విశ్వేషాం కళ్యాణమస్తు, సర్వేషాం దిగ్విజయ ప్రాప్తిరస్తు, స్వస్తి సర్వేషాం సమ్మంగళాని భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు.